రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొదట ఆషాఢ బోనంలో మొదటి ఆదివారం జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఈ బోనాలు అనేవి జరుగుతుంటాయి. మొన్న మొదటి ఆదివారం రోజు అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా బోనాల పండుగ అనేది జరిగింది. ఈరోజు రెండో ఆదివారం రోజు కూడా అదే విధంగా అదే తరహాలో ఇక్కడ గోల్కొండలో బోనాల వేడుకలు అనేది జరుగుతున్నది. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని బోనాలు సమర్పించేందుకు వస్తున్నారు. ఒకవైపు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే గోల్కొండ కోటల కింద బోనాలు అనేవి తయారు చేసి పైకి అమ్మవారికి తీసుకెళ్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం కూడా నగర వ్యాప్తంగా ఉన్న అందరూ కదిలి వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు చేస్తున్నారు. మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఆషాఢ బోనాల ఉత్సవాలే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం నగరం మొత్తం కూడా ధూమ్ధామ్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఒకసారి మనం బోనం కూడా చూసుకోవచ్చు ఎంత అందంగా తీర్చిదిద్దారు. ఒకవైపు పసుపు కుంకుమ, అదేవిధంగా విభూతి, ఇది మొత్తము ఇంకోవైపు వేపాకులు, చాలా అందంగా బోనాలు అనేది తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడున్న పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇది కుదించడానికి ఎంత టైం పట్టింది? పడుతుందమ్మా, పావు గంట పడుతుంది అన్ని తయారు చేయాలంటే, అర్ధగంట. ఎక్కడి నుంచి వచ్చారు? మేమా జగదీర్గుట్ట నుంచి వచ్చారా? కూకుడుపల్లికి వెళ్ళి జగదీర్గుట్ట ఉంది కదా, గుట్టకెళ్ళి వచ్చినాం. అంటే మొదటిసారి అమ్మవారికి బోనం సమర్పించాడు. బోనం ఇప్పుడు మా ఆయన ఉన్నప్పుడు చేసిండు 40 ఏళ్ళ కింద. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నా. ఎప్పుడు ఏట వస్తాం, వచ్చి వండుకొని వస్తాం. ఇంటికాడ వండుకొని వచ్చి ఇక్కడ తినేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాం. వచ్చి ఇక తినేసి పోతాం. ఇక సాయంత్రం అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి మంచిగా అనిపిస్తుంది అండి. మంచిగా బోనం చేసుకొని వస్తే బాగుంటుంది. ఇక్కడ బోనం చేస్తే మంచిగా అనిపిస్తుందా? ఇగో మా కొడుకులు ఈయనే చేయాలంటారు. ఇప్పుడు వచ్చే వారం మళ్ళీ వచ్చే వారం మా దగ్గర ఉంటాయి. పోషమ్మకు చేస్తా, కనకదుర్గమ్మకు చేస్తా బోనాలాడ. ఇప్పుడు పెరుగు బెల్లము అన్నం వండి పెరుగు బెల్లం పెడతాం. ఇంట్లో పెరుగు బెల్లం వేస్తాం. పోషమ్మకు అయితేనేమో పలుసు పులుసు చేస్తాం ఇంటికాడ పోషమ్మకు. ఈడనేమో పెరుగు బెల్లం, ఈ అమ్మవారికి పెరుగు బెల్లం శాఖ పెట్టేస్తాము. ఇక కొబ్బరికాయలు కొడతాం. ఈడ అన్నీ చేసి ఇక కొన్ని కోపించుకొచ్చిండ్రు. ఎంగిల్ చేయొద్దు, అమ్మవారికి బోనం ఎక్కినాకనే ఎంగిల్ చేయాలి. కానీ చాలా మంది మట్టి కుండలో చేస్తారు, మీరు ఇత్తడి దాంట్లో చేస్తున్నారు ఎందుకు? నేను ఎత్తుకున్నప్పుడు మట్టి కుండలో చేసిన, ఇంత కుండలలో చేసిన పాత బస్తీలా. ఇప్పుడు కోడళ్ళు ఎత్తుకుంటలేరు. ఇక అందుకే ఇక ఇప్పుడు 20 ఏళ్ళ సంది ఇంట్లో సర్వలలో చేస్తాం. దానికేమో మా అత్త ఉన్నప్పుడు పచ్చి కుండలు తెచ్చి అందులోనే బియ్యం కడిగి కట్టెల పొయ్యి మీద వండుతుండే. మేము ఎత్తుకొని పోతుంటాం చాలా దూరం. పాత బస్తీ మాది. గోల్కొండకి ఇలా చామ్నార్ ఉందా, చామ్నార్ కదా సబ్జీ మండి ఉందా, సబ్జీ మండికి వెళ్ళి అంత దూరం పోతుంటాం. ఇక అక్కడ ఇప్పుడు నేను ఎత్తుకుంటలేను. ఇక నేనంటే మోస్తా. ఇప్పుడు మా కోడలు ఇట్లా అంటారు, ఇవి పట్టుకొని మోస్తారు ఇప్పుడు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున నగర ప్రజలు తరలి వచ్చి అమ్మవారికి ఇక్కడే బోనం అనేది ఇక్కడే అమ్మవారికి నైవేద్యం ఇక్కడే వండి అనంతరం పైకి తీసుకెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ ఎంత అందంగా తీర్చిదిద్దారో. మొత్తం మీద చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ బోనాల పండుగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఒకవైపు వర్షం వస్తున్నా కూడా దాన్ని మాత్రం లెక్క చేయకుండా బోనాల పండుగనే జరుపుకుంటున్నారు. కానీ 350 మెట్లు ఉంటాయి, మీరు ఎట్లా ఎక్కుతారు? ఏమో ఇక మా కోడలు మమ్మరాలు ఎట్లెక్కుతారో ఏమో, ఎట్లెక్కుతారో ఇక తల్లి ఎట్లా ఎక్కిస్తుందో ఏమో. తల్లి మీదనే బేరం కదమ్మా. ఇప్పుడు పేనిండేటోళ్ళు 5 అంతస్తుల బోనం ఎత్తుకొని ఎక్కుతారు కదా. అమ్మవారు వచ్చే ఇంట్లో కూర్చుంటుంది. బరువు ఆమెకు బరువు అవుతుంది మనం బోనం ఎత్తుకుంటాకలా. ఇక అమ్మవారే తీసుకుపోతుంది. మన చేతులు ఏం లేదు, అమ్మవారే తీసుకుపోతుంది అంతా. మన చేతిలో ఏం లేదు, అంతనే. మా కొడుకు లేడు. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గోల్కొండ రావడం, ఇక్కడ బోనాలు సంబరాలు? చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మెట్లు ఎక్కారు ఇక్కడ? ఎక్కాం. కానీ ఇప్పుడు బోనం ఎత్తుకొని ఎక్కాలంటే ఇబ్బంది అయితే ఎలా ఉంటుంది? మా యారాలు మా బిడ్డ ఎత్తుకోవాలి. అంటే
మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా ఎంజాయ్ అంటే మనము ఇంటి దగ్గర జరుపుకునే బోనాలకి ఇక్కడికి వచ్చి జరుపుకునే బోనాలకి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది ఇక్కడ అంటే మంది ఉంటారు కదా చాలా మంది మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో మొత్తం మీద ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే మనం అనుకున్నది జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. దీంతో ఆషాఢ మాసంలో ప్రతి వచ్చే ఏదైతే ఆదివారాలు ఉంటాయో ఈ ఆదివారాలను ఎంతో విశిష్టతగా చూస్తారు. దీంతో మొదటి ఆదివారం అమ్మవారికి జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక అనంతరం ఆదివారాలు ఒకవైపు మహంకాళి కావచ్చు, ఇంకోవైపు లాల్ దర్వాజా బోనాలు అనేవి జరుగుతుంటాయి. కానీ మొదటి బోనం ఇక్కడే, మళ్ళీ చివరి బోనం కూడా ఇక్కడే. ఈ మధ్యలో ఉండే ఈ ఆదివారాలు కూడా పెద్ద ఎత్తున నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి బోనాలు అనేది సమర్పిస్తారు. ముఖ్యంగా ఒకవైపు కుండలో కావచ్చు, అదేవిధంగా ఇత్తడి బిందెల్లో కూడా చేసి గోల్కొండ కోటలకి వెళ్ళి అక్కడ పైకి కిళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ బోనాలు సమర్పించడం చాలా ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ మెట్లు ఎక్కడం కూడా మమ్మల్ని అమ్మవారే చూసుకుంటారు, మాకు బరువు ఏమాత్రం అనిపించదని ఒకవైపు ఇక్కడ ఉన్న భక్తులు అయితే మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.